హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. ఈరోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ చాప్టర్లో డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఈ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మనం ఇంతకుముందు 2 ఎక్సర్సైజ్లు పూర్తి చేసినాం ఈ చాప్టర్లో. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి కంటిన్యూ అవుదాం. సో డివిజన్ ఆఫ్ అల్గరిథం. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మామూలుగా డివిజన్ నంబర్స్ని డివిజన్ చేయడం మనకు అందరికీ తెలుసు. పాలినామియల్స్ని కూడా మనం డివిజన్ ఎలా చేయొచ్చో ఒకసారి మనం దీని ద్వారా పరిశీలిద్దాం. సో ఇక్కడ ఒక క్వశ్చన్ రాశాను స్టూడెంట్స్, చూడండి. డివైడ్ 3x² + x - 1 బై x + 1. సో దీన్ని మనకు అందరికీ తెలుసు, దీన్ని డివిడెండ్ అని పిలుస్తాం, దీన్ని డివైజర్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మనం ఆ డివిజన్ చేద్దాం. సో డివిజన్ ఎలా చేయాలో చూద్దాం. డివిజన్ చేసిన తర్వాత మనకు కోషియంట్ వస్తుంది, రిమైండర్ వస్తుంది, మనకు అందరికీ తెలుసు. సో ఫస్ట్ మనం x + 1 డివైజరు, డివిడెండ్ వచ్చి 3x² + x - 1. సో కోషియంట్ ఎలా రాయాలి? సో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ 6ని 3తో డివిజన్ చేస్తూ 3 టేబుల్ వచ్చేసి కాబట్టి 3 2s are 6 అని చెప్పి రాసేసి ఈజీగా చేసేస్తాం. సో అయితే ఇక్కడ అంత ఈజీగా అనిపించదు, కొద్దిగా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో ఇక్కడ ఉండేటువంటి మనకు 3x² ఉంది. ఫస్ట్ టర్ము 3x²ని ఇక్కడ ఉండే ఫస్ట్ టర్ము xతో డివిజన్ చేసుకోవాలి. ఎన్నిసార్లు పోతుంది క్యాన్సిలేషన్ చూడండి. 1 టైం పోయేసి 3x వస్తుంది. అంటే ఇక్కడ మనం ఎంత రాసుకోవాలంటే 3x రాసుకోవాలి. సో ఈ విధంగా వర్క్ చేసుకొని అప్పుడు మనం ఇక్కడ రాసుకోవాలి. సో x × 3x 3x², x × 3x 3x². నెక్స్ట్ మళ్ళీ 3x × 1 అంటే ఈ 3xతో xని పెంచి దీని కింద రాసుకోవాలి. 3xతో 1 మల్టిప్లై చేసి 3x × 1 + 3x. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. మన డివిజన్స్లో అన్నింటిలో కూడా సబ్ట్రాక్షనే ఉంటుంది, అందరికీ తెలుసు. సో సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఇవి క్యాన్సిల్ పోయేసి +x - 3x అంటే మనకు అందరికీ తెలుసు -2x. ఇప్పుడు మనం -1ని ఎంచుకున్న తర్వాత మళ్ళీ డివిజన్ ఎలా స్టార్ట్ చేయాలా? ఇంతకుముందు ఇక్కడ 3x² ఫస్ట్ టర్మ్ ఉంది, దాన్ని రాసుకొని బై ఇక్కడ ఉండే ఫస్ట్ టర్మ్ రాసి క్యాన్సిలేషన్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎంత? -2x బై x ఫస్ట్ టర్మ్. సో x క్యాన్సిల్ పోతే -2 అంటే ఇక్కడ మనం -2 రాసుకోవాలి. -2 రాసిన తర్వాత ఇదే -2తో xని పెంచినప్పుడు -2x వస్తుంది, -2x. నెక్స్ట్ -2తో 1 పెంచినప్పుడు -2. మళ్ళీ మనం ఏం చేయాలి? గుర్తులు మార్చుకుంటే ఈ 2 క్యాన్సిల్ పోతాయి. సో +2 ఇది +2 -1 వచ్చింది, రిమైండర్ 1 వచ్చింది. సో ఇక్కడ కోషియంట్ 3x - 2, కోషియంట్ 3x - 2, రిమైండర్ = 1. సో ఈ విధంగా మనం డివిజన్ని చేయొచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం డివిజన్ చేసేటప్పుడు దీన్ని కానీ మనం ఇక్కడ డిగ్రీ అంటే మనకు అందరికీ తెలుసు. డిగ్రీ మనం డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుంటూ రావాలి. అంటే ఫస్ట్ హైయెస్ట్ డిగ్రీ ఉండాలి, దాని తర్వాత దానికంటే తక్కువ డిగ్రీ ఉండాలి, దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, 1 - 3x² + 4x - 5x³ ఇలా ఉందనుకో పాలినామియల్. సో దీన్ని మనం రీఆర్డర్ చేసుకోవాలి. రీఆర్డర్లో హైయెస్ట్ డిగ్రీ అంతా ఇది. సో ఫస్ట్ అది రాసుకోవాలి, -5x³. నెక్స్ట్ ఏంది? -3x². నెక్స్ట్ ఏంది? 4x. నెక్స్ట్ ఏంది? లాస్ట్లో +1. సో ఈ విధంగా రీఆర్డర్ చేసుకొని అప్పుడు దేంతో డివిజన్ చేయాలో చేసుకోవాలి. అంతేగాని ఇలా ఆర్డర్ డిసార్డర్ ఇది. సో ఇలా ఉన్నప్పుడు చేయకూడదు, మనం దాన్ని కరెక్ట్ ఆర్డర్లో రాసుకొని చేయాల్సి. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్, డివైడ్ దిస్ పాలినామియల్ బై దిస్ పాలినామియల్. సో దీనిలో మనం ఒకసారి గమనిస్తే 2x⁴ - 4x³. నెక్స్ట్ x² టర్మ్ ఉండాలి యాక్చువల్గా, అయితే అది లేదు. సో మనం రాసుకుంటాం 0x² అని రాసుకుంటాం మనం. నెక్స్ట్ -3x - 1 అంటే
ఎక్కడైనా టర్మ్స్ లేకపోతే అక్కడ ఎక్స్ టర్మ్ లేదనుకో 0x అని రాయాలి. x² టర్మ్ లేకపోతే 0x², x³ టర్మ్ లేకపోతే 0x³. అట్లా అన్ని టర్మ్స్ ఉండే విధంగా చూసుకొని మనం డివిజన్ చేసుకోవాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది మనకు. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తాం. 2x⁴ మైనస్ 4x³ సో ప్లస్ 0x² మైనస్ 3x మైనస్ 1. సో x² టర్మ్ లేదు కాబట్టి 0x² అని రాసాం. ఇప్పుడు x - 1తో డివిజన్ చేయమన్నారు. సో కోషియంట్ ఎంత వస్తుంది అనేది మనం చెప్పాలంటే ఇక్కడుండే ఫస్ట్ టర్మ్తో పక్కన క్యాన్సిలేషన్ చేసుకోవాలి. 2x⁴ బై x. సో క్యాన్సిలేషన్ పోతే 3 మిగులుతుంది, ఇక్కడ 2x³ వస్తుంది, 2x³. కాబట్టి ఇక్కడ మనకు కోషియంట్ ఫస్ట్ టర్ము 2x³. సో ఈ 2x³ xను పెంచినప్పుడు 2x⁴. అదే 2x³ 1 మల్టిప్లై చేసినప్పుడు మైనస్ 2x³ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? మనం ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తులు మారుతాయి. మీకు అందరికీ తెలుసు, మనం 8th క్లాస్లో కూడా నేర్చుకున్న విషయాన్ని. ఆల్జీబ్రాలో సబ్ట్రాక్షన్ అంటే కింద వాటికి గుర్తులు మారుతాయి. సో నెక్స్ట్ ఇవి క్యాన్సిలేషన్ పోతాయి. క్యాన్సిలేషన్ పోయి ప్లస్ 2x³ మైనస్ 4x³ అంటే మైనస్ 2x³ ప్లస్ 0x² దించుకున్నాం మనం. ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేసి ఇక్కడ ఫస్ట్ది ఎంత మనకు మైనస్ 2x³. సో కోషియంట్ని మనం రాసుకోవాలంటే ఈ మైనస్ 2x³ ఇక్కడుండే ఫస్ట్ టర్మ్ ఎక్స్తో మనం డివిజన్ చేస్తే ఇక్కడ 2 టైమ్ అంటే దిస్ ఈజ్ మైనస్ 2x² వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ మైనస్ 2x² రాసుకోవాలి. మైనస్ 2x² రాసుకొని సో మైనస్ 2x² రాసుకొని మైనస్ 2x²తో దీన్ని మల్టిప్లై చేసినప్పుడు మైనస్ 2x³. అదే మైనస్ 2x²తో దీన్ని మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ 2x². మళ్ళీ ఇప్పుడు మనం గుర్తులు మారుస్తాం, ఎందుకని? సబ్ట్రాక్షన్ చేయడం కోసం. ఇవి క్యాన్సిల్ పోతాయి. క్యాన్సిల్ పోయిన తర్వాత సో ఇది వాల్యూ లేదు కాబట్టి మైనస్ 2x². సో ఇంకేం దించుకోవాలి మనం? మైనస్ 3x. నెక్స్ట్ మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం. సో -2 నెక్స్ట్ కోషియంట్ రాయాలంటే ఇక్కడుండే ఫస్ట్ టర్మ్ మైనస్ 2x² బై ఇక్కడుండే ఫస్ట్ టర్మ్ x. దీన్ని క్యాన్సిల్ కొడితే మైనస్ 2x వస్తుంది. సో మైనస్ 2x ఇక్కడ ఈ మైనస్ 2xతో xను పెంచినప్పుడు మైనస్ 2x². మళ్ళీ అదే మైనస్ 2xతో ఈ -1 పెంచినప్పుడు ప్లస్ 2x వస్తుంది. సో మనం సబ్ట్రాక్షన్ చేయడం కోసం గుర్తులు మారుస్తాం. ఈ రెండు క్యాన్సిల్ పోతాయి. సో మైనస్ 3x మైనస్ 2x మైనస్ 5x. నెక్స్ట్ -1 దించుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? మళ్ళీ కోషియంట్ రాయాలంటే సో మైనస్ 5x డివైడెడ్ బై x. సో ఇది క్యాన్సిల్ కొడితే -5 అంటే ఇక్కడ -5 వస్తుంది. -5 వచ్చింది కాబట్టి ఆ -5తో దీన్ని మల్టిప్లై చేస్తే -5x. -5తో దీన్ని మల్టిప్లై చేస్తే +5. చూడండి గుర్తులు మారిస్తే సో దిస్ క్యాన్సిల్. సో -5 -1 -6. సో డివిజన్ ఈజ్ కంప్లీటెడ్. సో ఇప్పుడు ఎంత వచ్చింది మనకు? దిస్ ఈజ్ కోషియంట్, దిస్ ఈజ్ రిమైండర్. అంటే మనము ఈ రిమైండర్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా డివిజన్ చేయాలి. ఇది మనకు పాలినామియల్స్లో ఉండేది. అయితే స్టూడెంట్స్ ఇక్కడ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయాన్ని ఒకదాన్ని నేను చెప్తాను. మనం ఇప్పటి వరకు ఈ 2 డివిజన్ లెక్కలు చేసాం. డివిజన్ చేసే రిమైండర్ కనుక్కున్నాం. సో ఇది కొంచెం లెంతీ ప్రాసెస్. సో ఇక మీదట మనం పాలినామియల్స్ ఏమైనా 2 ఇచ్చినప్పుడు, లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్ అలాంటివి ఇచ్చినప్పుడు డివిజన్ చేయకుండానే రిమైండర్ థీరం ఏంటిది? రిమైండర్ థీరం అనే దాన్ని ఉపయోగించి డివిజన్ చేయకుండానే ఈజీ మెథడ్లో రిమైండర్ని కనుక్కోవచ్చు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరం ఇది. నెక్స్ట్ మనం చేసే అన్ని లెక్కల్లో ఇలాంటి డివిజన్ చేయం. మనం ఇలాంటి డివిజన్ చేయకుండా రిమైండర్ థియరం ఇంకా ఈజీగా ఉంటుంది. దీనికంటే రిమైండర్ థియరం ఉపయోగించి మనం రిమైండర్ ఎంత వస్తుందో ఈజీగా చెప్పేస్తాం. సో నెక్స్ట్ మనం అది చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇంతకుముందు మనం 2 ప్రాబ్లమ్స్ డివిజన్ చేసి రిమైండర్ కనుక్కోవడం చూసాం మనం.
పాలినామియల్స్ యొక్క డివిజన్ ఆ విధంగా ఉంటుంది. అయితే అది ఒక లెంతీ ప్రాసెస్ కాబట్టి మనం రిమైండర్ కనుక్కోవడానికి ఈజీగా ఉండడం కోసం మనకు ఏం చేశారంటే రిమైండర్ థీరం అనేటువంటి దాన్ని పరిచయం చేశారు. రిమైండర్ థీరం. సో ఇది ఒక స్టేట్మెంట్, వెరీ ఈజీగా ఉంటుంది ఇది. p of x ఈజ్ ఏ పాలినామియల్ అంటే ఏదైనా ఒక పాలినామియల్ ఉంది. ఇఫ్ p of x ఈజ్ డివైడెడ్ బై x మైనస్ a దెన్ రిమైండర్ ఈజ్ p of a. జస్ట్ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఇక్కడుండే వాల్యూని, సో ఇక్కడుండే వాల్యూని మనం సబ్స్టిట్యూషన్ కానీ చేసినట్లయితే మనకు వచ్చేదే రిమైండర్ అయిపోతుంది. అంటే మనం ఇంత ముందులాగా డివిజన్ అంత పెద్ద లెంతీ ప్రాసెస్ చేయకుండా చాలా ఈజీగా రిమైండర్ కనుక్కోవచ్చు మనం. సో అది ఎలాగో మనకు ఎక్సర్సైజ్ 2.3లో అంటే థర్డ్ ఎక్సర్సైజ్లో మనకు ప్రాబ్లమ్స్లో పరిచయం చేశారు. మనకు ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి స్టూడెంట్స్. ఫైండ్ ద రిమైండర్స్ వెన్ x³ + 3x² + 3x + 1 ఈజ్ డివైడెడ్ బై మొత్తం 5 ఇచ్చిండారు. 5 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. దీనిలో చిన్న చిన్నవి వెరీ ఈజీ క్వశ్చన్స్. రిమైండర్ థియరం ఉపయోగించి మనం డివిజన్ చేసేస్తాం. ఇంతకుముందు మనం మీకు చెప్పినటువంటి డివిజను మీరు నేర్చుకోవాలి. అది మామూలు న్యాచురల్ డివిజన్. ఇది రిమైండర్ థియరం ప్రకారం చేసేది. సో ఎలా చేస్తాం? సో ఫస్ట్ మనం గివెన్ పాలినామియల్కి పేరు పెట్టుకోవాలి. ఏవిని p of x అని చెప్పి, లేదంటే f of x అని పెట్టుకోవచ్చు. సో లెట్ p of x ఈజ్ ఈక్వల్డ్ x³ + 3x² + 3x + 1. సో ఈ పాలినామియల్ని x + 1 చేత డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఎంత? సో నౌ వాట్ ఈస్ ద రిమైండర్? నౌ వాట్ ఈస్ ద రిమైండర్ when p of x is divided by x + 1. అది మన క్వశ్చన్. వాట్ ఈస్ ద రిమైండర్ when p of x is divided by x + 1? as per remainder theorem, as per remainder theorem, if p of x is divided by x minus a, then remainder is p of a. సో ఈ విధంగా మనం రిమైండర్ థియరం ఇచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు డివిజన్ చేసేది ఏంది? ఇది. సో దిస్ ఈజ్ మనం ఎలా రాస్తామంటే x + 1 = 0. సో మనం తీసుకునేటప్పుడు x + 1 = 0. ఏదైతే పాలినామియల్ డివిజన్ చేస్తుందో x + 1 = 0, x -1. సో ఆ విధంగా ఇచ్చిన పాలినామియల్ని 0కి సమానం చేసుకొని సో అప్పుడు x వాల్యూ కనుక్కొని దాన్ని ఇప్పుడు మనం p of -1. ఎందుకని మనకు x వాల్యూ ఎంత వచ్చింది? -1 వచ్చింది. సో ఇక్కడ +1 ఉందని చెప్పి +1 పెట్టకూడదు. మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? మనం ఇక్కడ ఇచ్చినటువంటి దేంతో అయితే డివిజన్ చేయమన్నారో ఆ డివిజన్ చేయమన్న పాలినామియల్ని 0కి సమానం చేసుకొని అప్పుడు వచ్చిన వాల్యూ x వాల్యూ ఎంత వస్తుందో దాన్ని సబ్స్టిట్యూషన్ చేయాలి మనం. సో p of -1 ఈజ్ ఈక్వల్ చూడండి సబ్స్టిట్యూషన్ చేద్దాం. -1 హోల్ క్యూబ్ ప్లస్ 3 × -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 × -1 + 1. చూడండి -1 హోల్ క్యూబ్ అంటే -1. ఇక్కడ చూడండి -1 హోల్ స్క్వేర్ అంటే 1 × 3 3. ఇక్కడ చూడండి 3 × -1 -3. లాస్ట్లో +1. చూడండి -1కి +1కి -3కి +3కి క్యాన్సలేషన్ పోయింది, 0 వచ్చింది. కాబట్టి రిమైండర్ ఎంత వచ్చింది? దేర్ఫోర్ రిమైండర్ ఎంత? p of -1 = 0. సో ఎలా చెప్పగలిగాం మనం? డైరెక్ట్గా ఇక్కడ పిల్లలు చేసే తప్పు ఏంటంటే x + 1తో డివిజన్ చేయమన్నారు కదా, అందుకని p of 1 కనుక్కునేస్తారు. p of 1 కనుక్కునేసి 1ని సబ్స్టిట్యూషన్ చేస్తారు. అలా చేయకూడదు. సో దీన్ని ఇలాగా x + 1 = 0, x -1 అని చెప్పని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఆ వచ్చే వాల్యూవే రిమైండర్. ఓకే స్టూడెంట్స్, నోట్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, సో x + 1 చేత డివిజన్ చేసినప్పుడు ఎంత రిమైండర్ వస్తుందో చూసాం. 0 వచ్చింది రిమైండరు. ఇప్పుడు మనకు x - 1/2 చేత డివిజన్ చేయాలంట. సెకండ్ ఏంది? x - 1/2
తో డివిజన్ చేయాలి. సో ఎక్స్ మైనస్ 1/2తో డివిజన్ చేయాలంటే రిమైండర్ ఎంత? ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఇలా రాద్దాం మనం. సెకండ్ అది కదా మనకు, ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1/2 దెన్ రిమైండర్ ఈజ్ పి ఆఫ్ 1/2. ఎందుకు వచ్చింది 1/2 చూడండి, ఇక్కడ చేస్తాను చూడండి. పి ఆఫ్ 1/2 ఎందుకు వచ్చిందో చేస్తాను. ఎక్స్ మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి ఈ పాలినామియల్ని దేంతో డివిజన్ చేయాలనో ఆ పాలినామియల్ని 0కి సమానం చేసుకోవాలి. 0కి సమానం చేసుకుంటే అప్పుడు ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూవే మనం పి ఆఫ్ ఇక్కడ రాయాలి. మనం ఈ 1/2నే ఇక్కడ రాయాలి. సో ఇప్పుడు 1/2 వాల్యూ కనుక్కోవాలి మనం. పి ఆఫ్ 1/2, దేర్ఫోర్ పి ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ చూడండి 1/2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1/2 ప్లస్ 1. సో దీన్ని చూస్తే 1/8 ప్లస్ దిస్ ఈజ్ 1/4. 1/4 ఇంటూ 3/4 ప్లస్ 3/2 ప్లస్ 1. సో ఇక్కడ మనకు ఎల్సిఎం 8 వస్తుంది. 1 ప్లస్ 4 2s 2 3s are 6 ప్లస్ 2 4s 4 3s are 12 ప్లస్ 8. సో దిస్ ఈజ్ 7 19 27. 27/8 ఈజ్ ద రిమైండర్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్లో 2 పార్ట్లు పూర్తి చేసుకున్నాం. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ పూర్తి చేసుకున్నాం. థర్డ్ పార్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. సో యాజ్ యూజువల్గా ఆ గివెన్ పాలినామియల్ మనం పి ఆఫ్ ఎక్స్ అని చెప్పి అనుకుంటాం. సో థర్డ్ పార్ట్ కాబట్టి ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై ఎక్స్. సో ఇక్కడ గమనిస్తే ఎక్స్ అనేటువంటిది ఒకటే ఉంది. ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ 1 ఉంది, ఇక్కడ ఎక్స్ మైనస్ 1/2 ఉంది. ఇంతకుముందు ఇక్కడ కేవలం ఎక్స్ ఉంది. అంటే మనం ఎక్స్ ప్లస్ 0 అని కానీ లేదంటే ఎక్స్ మైనస్ 0 అని రాసుకోవచ్చు. ఏం రాసుకున్నా కూడా 0కి వాల్యూ లేదు కదా. సో అది ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా నో ప్రాబ్లం. సో ఊరికే అట్లా మీకు అర్థమయ్యేదానికి ఇలా రాశాను. దెన్ రిమైండర్ ఈజ్ పి ఆఫ్ 0. ఇక్కడ ప్లస్ 0 అయినా మైనస్ 0 అయినా 0కి ప్లస్ మైనస్ అనేటువంటి డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? పి ఆఫ్ 0 కనుక్కోవాలి. నౌ రిమైండర్ ఏంటంటే పి ఆఫ్ 0. రిమైండరు పి ఆఫ్ 0. పి ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ 0 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 0 ప్లస్ 1. సో అన్నీ కూడా జీరోస్ అయిపోతాయి, 1 వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్. సో ఇది కంటిన్యూగా ఉంటుంది. దిస్ పాలినామియల్ ఈజ్ పి ఆఫ్ ఎక్స్. నౌ ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై x plus pi, remainder is p of minus pi. ఎట్లా వచ్చింది మైనస్ పై? ఇంతకుముందు చెప్పాను నేను మీకు. సో x plus pi ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ మైనస్ పై. ఈ మైనస్ పై ఇక్కడ రాసుకోవాలి మనం. ఎప్పుడు కూడా పాలినామియల్లో ఈక్వల్ టు 0 పెట్టుకొని ఆ వచ్చిన వాల్యూని ఇక్కడ రాసుకోవాలి. సో ఇప్పుడు మనం p ఆఫ్ మైనస్ పై కనుక్కోవాలి. నౌ p ఆఫ్ మైనస్ పై ఈజ్ ఈక్వల్ చూడండి మైనస్ పై హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ మైనస్ పై హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ మైనస్ పై ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వల్, దిస్ ఈజ్ మైనస్ పై క్యూబ్, దిస్ ఈజ్ మైనస్ పై హోల్ స్క్వేర్ మీన్స్ పై స్క్వేర్ ప్లస్ 3 పై స్క్వేర్ మైనస్ 3 పై ప్లస్ 1. సో దీనిలో మనం చేయగలిగింది ఏం లేదు. పై వాల్యూ 22/7. సో అది కూడా ఇక్కడ మనం ఏం పెట్టాం. సో ఇలాగే వదిలేస్తాం. ఇదే మన రిమైండర్. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం. ఫిఫ్త్ వన్ 5 + 2x. మనం ఈ స్టెప్ రాయాలి. ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై 5 + 2x. ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై 5 + 2x, రిమైండర్ ఈజ్ ఎలా కనుక్కుంటాం? ఇక్కడ కనుక్కుంటాం. 5 + 2x = 0, 2x = -5, x = -5/2. కాబట్టి రిమైండర్ ఈజ్ p ఆఫ్ -5/2.
సో ఇప్పుడు మనం ఏం చేయాలా, దేర్ఫోర్ p ఆఫ్ -5/2 కనుక్కోవాలి. చూడండి, -5/2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -5/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -5/2 ప్లస్ 1. సో మనం క్యాల్కులేషన్ చేస్తే సో -5 హోల్ క్యూబ్ -125/8 వస్తుంది, ప్లస్ ఇది ప్లస్ అయిపోతుంది 25/4, 25 ఇంటూ 3 75/4 మైనస్ 3 5s ఆర్ 15, 15/2 ప్లస్ 1. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది, 8 వస్తుంది. 8 వస్తే -125 ప్లస్ 4 2s 275 150, నెక్స్ట్ 2 4s -60 ప్లస్ 8 సో ఈ వాల్యూని మీరు ఇక్కడ పాజిటివ్ వాల్యూ 150 ఉంది, ఇక్కడ ఒక 8 ఉంది. సో 158 దిస్ ఈజ్ 158 పాజిటివ్ వాల్యూ. నెక్స్ట్ నెగిటివ్ వాల్యూ 125 -60 185/8. సో సబ్ట్రాక్షన్ చేసుకుంటే మనకు 185 158. సో 15లోంచి 8 పోతే 7, 7లోంచి 5 పోతే 2. సో -27 వస్తుంది, ఎందుకంటే 158లో నుంచి తీసేయాలి కాబట్టి దిస్ ఈజ్ -27/8 వస్తుంది. సో కాబట్టి స్టూడెంట్స్, సో ఇప్పటి వరకు మీరు గమనించిన దాని ప్రకారం మనం రిమైండర్ కనుక్కోవాలంటే ఇంతకుముందు మనం డివిజన్ చేసి రిమైండర్ కనుక్కున్నాం, కానీ ఇప్పుడు 5 ప్రాబ్లమ్స్ చేస్తే ఎక్కడా కూడా డివిజన్ చేయలేదు. డివిజన్ చేయకుండా రిమైండర్ థీరం ఉపయోగించాం మనం. రిమైండర్ థీరంలో గివెన్ పాలినామియల్ని p ఆఫ్ x అనుకోవాలి, సో ఒక్కొక్క దాన్ని ఇలా ఒక స్టెప్ రాసుకోవాలి. ఇఫ్ p ఆఫ్ x ఈజ్ డివైడెడ్ బై ఈ విధంగా, దెన్ రిమైండర్ ఈజ్ p ఆఫ్ సంథింగ్. ఈ సంథింగ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ప్రతి పాలినామియల్ని, ఇక్కడ ఉన్నాయి కదా, ప్రతి పాలినామియల్ని 0కు సమానం చేసుకుని ఆ x వాల్యూ ఎంత వస్తుందో అది ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. సో మీరు ప్రాక్టీస్ చేస్తే ఇవి ఈజీ క్వశ్చన్స్. సో పిల్లలందరూ కూడా చాలా ఈజీగా చేయగలిగిన క్వశ్చన్స్. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రిమైండర్ వెన్ దిస్ పాలినామియల్ ఈజ్ డివైడెడ్ బై x - p. సో మనం ఇక్కడ ఈ మనకి ఇచ్చిన ప్రాబ్లంలోని p అనే లెటర్ ఉంది కాబట్టి ఇప్పుడు మన పాలినామియల్ నేమ్ని p ఆఫ్ x అని చెప్పి పెట్టం, మనం f ఆఫ్ x అని పెట్టుకుంటాం. సో లెట్ f of x is equal x³ minus px square plus 6x minus p. So if f of x is divided by x minus p, then remainder is f of p. ఎలా రాసాం మనం, సిన్స్ ఏంది ఇది, యాజ్ పర్ రిమైండర్ థీరం. సిన్స్ దేని ప్రకారం రాస్తున్నాం మనం, రిమైండర్ థీరం. సో ఈ స్టేట్మెంట్ని దేని ప్రకారం రాస్తున్నాం మనం, రిమైండర్ థీరం ఏం చెప్తుందంటే ఏదైనా ఒక పాలినామియల్ ఉండి దాన్ని ఇంకొక పాలినామియల్ డివిజన్ చేసేటప్పుడు సో ఇలాంటి కండిషన్ని చెప్తున్నది మనకు. సో ఇప్పుడు మనం f ఆఫ్ p కనుక కనుక్కునేస్తే, f ఆఫ్ p వాల్యూ కనుక కనుక్కునేస్తే రిమైండర్ వచ్చేస్తుంది. సో f ఆఫ్ p అంటే f ఆఫ్ x ఉంది కదా, దేర్ఫోర్ f ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు x బదులు p సబ్స్టిట్యూట్ చేయడం, p³ మైనస్ p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ p మైనస్ p. దిస్ ఈజ్ ఈక్వల్ p³ మైనస్ p³ ప్లస్ 6p మైనస్ p. సో ఈ రెండు క్యాన్సిల్ పోతే దిస్ ఈజ్ 5p. So 5p is the remainder for this problem. Okay, note down in your notebooks. Okay students, so our next question, third question, find the remainder when this polynomial is divided by this polynomial. Is it exact division? Give reason. So మొత్తం ఈ క్వశ్చన్ 3 పార్ట్స్గా ఉంది. సో ఫస్ట్ పార్ట్ ఏంది, ఫైండ్ ద రిమైండర్ కనుక్కోవడం ఒకటి. నెక్స్ట్ ఏం చెప్పారు, ఈజ్ ఇట్ ఎగ్జాక్ట్ డివిజన్ అవుతుందా, గివ్ రీజన్ అని చెప్పారు. సో మనం
దాన్ని మనం రిమైండర్ థియరంతో చేసినట్లయితే మనకు మిగతా 2 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ తెలిసిపోతుంది. సో let p of x is equal to 2x square minus 3x plus 5 as per remainder theorem. As per remainder theorem, if p of x is divided by 2x minus 3, then remainder is p of something. ఎంత రాయాలి మనం చూడండి, ఈ 2x minus 3ని 2x minus 3 is equal to 0, 2x is equal to 3, x is equal to 3/2. సో ఆ సంథింగ్ ఏంటంటే p of 3/2. సో యాజ్ పర్ రిమైండర్ థియరం, ఇఫ్ దిస్ పాలినామియల్ p of x is divided by this polynomial 2x minus 3, then remainder is p of 3/2. సో ఇంతకుముందు మనం పాతంగా డివిజన్ చేసి చెప్తున్నాం మనం ఫస్ట్లో. ఇప్పుడు డివిజన్ చేయలేదు, రిమైండర్ థియరీ యూజ్ చేసి రిమైండర్ ఎంత వస్తుందో చెప్పేసాం మనం. అయితే ఆ రిమైండర్ వాల్యూని ఇప్పుడు కనుక్కుంటాం. దేర్ఫోర్ p of 3/2 is equal 2 into 3/2 whole square minus 3 into 3/2 plus 5. This is 2 into 3/2 whole square means 9/4 minus 3 3s are 9/2 plus 5. So this is 2 1s 2 2s. So 9/2 minus 9/2 plus 5. So these 2 should be cancelled. Next 5. So what is the remainder? 5. So here remainder equal to 5. This is not equal to 0. సో ఇక్కడ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఈజ్ ఇట్ ఎగ్జాక్ట్ డివిజన్ అన్నారు. సో రిమైండర్ కనుక మనకు 0 వచ్చుంటే ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్ డివిజన్. సో ఇక్కడ ఏంది 5 వచ్చింది, ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇట్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ డివిజన్ because remainder not equal to 0. Give reason అన్నారు కదా, because remainder not equal to 0. That is the, so ఎప్పుడైనా రిమైండర్ 0 వస్తే ఎగ్జాక్ట్ డివిజన్. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రిమైండర్ 0 వస్తే ఎగ్జాక్ట్ డివిజన్, లేదంటే ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ డివిజన్. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్, find the remainder when this polynomial is divided by this polynomial. So first of all, so let this polynomial as p of x, let p of x equal to 9x cube minus 3x square plus x minus 5. So now we use remainder theorem. As per remainder theorem, p of x, this p of x is divided by x minus 2/3, then remainder is p of how much? So x minus 2/3 equal to 0, x is equal to 2/3. So p of 2/3. So this is the remainder when this polynomial is divided by x minus 2/3. Now we have to find what is the value of this p of 2/3. Now p of 2/3 is equal 9 into 2/3 whole cube minus 3 into 2/3 whole square plus 2/3 minus 5. So this is 9 into 2 cube 8 by 9 cube 3 cube 27 minus 3 into 4/9
plus 2 by 3 minus 5. This is 9 ones, 9 threes. So 8 by 3 minus 3 ones, 3 threes. 4 by 3 plus 2 by 3 minus 5. So this is LCM 3. 8 minus 4 plus 2 minus 3 5s are 15. So positive values 8 plus 2 10. Negative value 15 minus 4 19 by 3. This is minus 9 by 3. This is minus 3. So this is the remainder when this polynomial is divided by this polynomial. Okay, note down in your notebooks. Okay students, our next question, fifth question. Fifth question ఒకసారి చూడండి. If 2x cube plus ax square plus 3x minus 5 and x cube plus x square minus 4x plus a are divided by x minus 2, remainders are equal, then find a. Students, let us examine carefully this question. Here two polynomials are given. This is one polynomial and this is another polynomial. These two polynomials are divided by x minus 2, same value x minus 2, then both have same remainders. Both have same remainders. In that case, what is the value of a? We have to find what is the value of a. So let us assume this polynomial as p of x and this polynomial as some g of x. So by using remainder theorem, we know that when this polynomial is divided by x minus 2, remainder is p of 2, and this polynomial is divided by this polynomial g of x is divided by this, the remainder is g of 2. As per data, both remainders are equal. So when we equate the remainders, both remainders, we should get the value of a. So let us start our problem. Let p of x is equal to 2x cube plus ax square plus 3x minus 5 and g of x is equal x cube plus x square minus 4x plus a. As per remainder theorem, if p of x and g of x are divided by x minus 2, then remainders are p of 2 and g of 2. ఎందుకని p of 2 చూడండి, x minus 2 equal to 0, x minus 2 equal to 0, x is equal to 2, అందువల్ల p of 2 నెక్స్ట్ g of 2. సో రెండు పాలినామియల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాలినామియల్ని p of x అనుకున్నాం, సెకండ్ పాలినామియల్ని g of x అనుకున్నాం. ఇక్కడ రిమైండర్ థియరం అప్లై చేస్తున్నాం, రెండింటికి అప్లై చేస్తున్నాం. p of x అనేది x minus 2 చేత డివిజన్ చేయబడితే దాని రిమైండర్ p of 2, g of x అనేది x minus 2 చేత డివిజన్ చేయబడితే దాని రిమైండర్ g of 2. సో వీ హ్యావ్ టు ఫైండ్ p of 2 how much, g of 2 how much. Now p of 2 is equal 2 into 2 cube plus a into 2 square plus 3 into 2 minus 5. This is 2 cube means 8, 8 2s are 16 plus 4a plus 3 2s are 6 minus 5. 3 2s are 6 minus 5. This is 16 plus 6, 22. 22 minus 5, 17. 17 plus 4a. This is the remainder when p of x is divided by x minus 2. This is p of 2. This is p of 2. Now g of 2. This is number 1. Now g of 2. G of 2 is 2 cube plus 2 square minus 4 into 2 plus a. This is 8 plus 4 minus 8 plus a. So this minus 8 and plus 8 should be cancelled out. This is 4 plus a. 4 plus a.
this is 2. So students, let us observe that given in our problem reminders are equal. So this is one remainder and this is another remainder, both are equal as per data 1 and 2 are equal. So 17 plus 4a is equal 4 plus a. This implies 4a, this a comes to this side as minus a, this is 4 and this 17 should goes out and that should be written as minus 17. This implies 3a equal to minus 13. This implies a equal to minus 13 by 3. This is the value of a what we should find. So this is a very important question, my dear students. Let us observe carefully. Okay.